రఘురామకృష్ణరాజు ఒక సూటి ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న. బీజేపీ వాళ్ళు వేయాల్సిన ప్రశ్న, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వేయాల్సిన ప్రశ్న, హిందుత్వ సంస్థలు వేయాల్సిన ప్రశ్న ఆయన వేశారు. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మొన్న బాపట్లకు సంబంధించినటువంటి పాస్టర్ ఆనంద్ అనేటటువంటి ఆయన ఏకంగా తను పాస్టర్ అయ్యి ఉండి కూడా తను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు ఒక కుటుంబం మీద, హిందూ కుటుంబం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఆ కేసును రిజిస్టర్ చేసి శిక్షించడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ పైన హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, హైకోర్టు ఇట్లాగా ఆల్రెడీ మతం మారినడు నువ్వెట్లా ఎస్సీ అవుతావు అని నిలదీయడం, తద్వారా అతని పెట్టిన కేసును కొట్టేయడం, అతను మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా నువ్వెట్లా అవుతావా ఎస్సీవి, మతం మారానని నువ్వే పాస్టర్ అని చెప్పుకున్నాక అని చెప్పడం, ఆ కేసును కొట్టేయడం. దాంతోపాటు మతం మారినటువంటి వాళ్ళు ఖచ్చితంగా హిందువుల కింద పరిగణించబడరు అని చెప్పడం, క్రిస్టియానిటీ తీసుకున్నాక నువ్వు ఎస్సీ హక్కులు వర్తించవని చెప్పడం జరిగింది. ఇప్పుడు బాపట్ల కలెక్టర్ ఇప్పుడు అతనికి నోటీస్ ఇచ్చారు, నీ ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు తీసేయకూడదని. ఇప్పుడు రఘురామకృష్ణరాజు సూటి ప్రశ్న వేశారు. అతను ఎస్సీ కాదని సుప్రీంకోర్టే చెప్పాక ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన వివరణ తీసుకుని మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని కోర్టులకు వెళ్ళి ఇదంతా సాగదీయాల్సిన అవసరం ఏంటి? తీసవతల పడేయక కలెక్టర్ కూడా ఏమన్నా పాత్ర ఉందా అన్నటువంటిది. కొంతమంది అధికార యంత్రాంగాలు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న రోజుల్లో మంచి పాయింట్. హిందుత్వ శక్తులు నిలదీయాల్సిన పాయింట్. రాష్ట్రంలో పాస్టర్లందరికీ సంబంధించినటువంటి ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు కదా నెల నెల, ఆ డబ్బులు తీసుకున్నటువంటి పాస్టర్లందరిది ఎస్సీ సర్టిఫికెట్లతో ఉన్నారా లేకపోతే క్రిస్టియన్ సర్టిఫికెట్లతో ఉన్నారా అన్నటువంటి తేల్చాల్సిన సందర్భం, విచారణ చేయాల్సిన సందర్భం. కాకపోతే క్రైస్తవ సంఘాల ఓట్లు, క్రైస్తవులకు సంబంధించిన ఓట్ల కోసమని ప్రభుత్వం చేయట్లేదు ఇక్కడ. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు లాంటి వాడు చేస్తున్నది వాళ్ళకి మండుతూ ఉంటుంది లోపల. కానీ రఘురామకృష్ణరాజు తెగించిన ముందుకెళ్తున్నటువంటి వేళ మంచి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.